ఏదో కష్టాల్లో ఉన్నావు, కష్టాల్లోంచి బయటపడ్డానికి మళ్ళీ మిషన్ ఎక్కావు. నా వంతు హెల్ప్ చేద్దాం అనుకుని నీ దగ్గరికి పట్టుకొని వచ్చాను. అంతేగాని ఊళ్ళో టైలర్స్ లేక కాదు. చేసేసావు గొప్ప హెల్ప్. నువ్విచ్చే డబ్బులతో ఎకరాలు కొనేసి మేడలు కట్టేస్తాం. కోడల్ని బాగానే వెనకేసుకొస్తున్నారు. మా సంగతికేం గాని ఏంటి, పొద్దున్నే మీ ఆయన మీ మావయ్య ఎగేసుకుంటూ ఎక్కడికో వెళ్లారంట. ఏం చేయడానికి? ఉద్యోగం చేయడానికి. ఏంటి, మావయ్య గారు కూడా ఉద్యోగం చేయడానికి వెళ్లారా? ఆయన పని చేయటం ఇప్పటి వరకు ఎప్పుడైనా చూసారా? అదే కదా. తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి ఇంట్లో ఏముంటావు, మా దగ్గర ఉద్యోగం ఖాళీగా ఉంది, మీలాంటి వాళ్ళొచ్చి మా దగ్గర ఉద్యోగం చేస్తే మాకు కూడా గొప్పగా ఉంటుందని బతిమాలితే సర్లే వాళ్ళ మాట తీసేయడం ఎందుకని మావయ్య గారు సాయం వెళ్లారు. శివగాడు ఏం చదివాడని ఫోన్ చేసి మరీ ఉద్యోగం ఇవ్వడానికి? ఆ ఉద్యోగానికి చదువు అక్కర్లేదు, తెలివుంటే చాలు, పని చేసి సులువు తెలిస్తే చాలు. మరి రామ్ భాస్కర్ అన్నయ్య కూడా ఎగేసుకుంటూ వెళ్ళినట్టున్నారు. వాళ్ళెక్కడికి వెళ్ళినట్టు? ఆయనతో. ఆగవే, నేను చెప్తాను కదా. వాళ్ళెక్కడికెళ్లారనుకుంటున్నావు? ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడుగా, భాస్కర్ అన్నయ్య ఎక్కడైనా పనిలో పెడదామని తీసుకెళ్లాడేమో అనుకుంటున్నాను. అక్షరం ముక్కరాని శివగాడే ఉద్యోగం చేస్తున్నప్పుడు చదువుకున్న నా కొడుకు పని ఎందుకు చేస్తాడు? అయితే రామ్ కూడా ఉద్యోగం చేయడానికి వెళ్ళాడా? శివగాడి కంటే పెద్ద ఉద్యోగం కదే. అవును. దీని రియాక్షన్ తేడాగా ఉంది. సర్లేండి, అందరూ ఉద్యోగాలు చూసుకుంటే అందరికీ మంచిదేగా. వస్తా. అమ్మాయి రేణుకా, ఏమిటి? మొత్తానికి సాధించావమ్మా. అల్లుడిని పనిలోకి పంపించావు. అతగాని పంపిస్తే అయిపోతుందా? ఈ ఇంట్లో ఒకడు ఖాళీగా ఉన్నాడుగా. ఎవరు? ఎవరు? అదుగో వస్తున్నాడుగా, సోకులు రాయుడు. ఉందిలే మంచి కాలం ముందు ముందున. ఇదిగో సిస్టరా, మా వాడిని కష్టపడి పనిలో పెట్టేసి వచ్చేసాను సిస్టరా. ఏదో యుద్ధకార్యం చేసొచ్చినట్టు పోషిస్తున్నాడు. కొడతా. అమ్మాయి ఏంటి ఏంటి ఇంతకీ నేను చెప్పింది ఏం చేసావు? మళ్ళీ చెప్పాలా? నిన్ను పీక తీసుకు చంపేస్తాను. తాతయ్యని చంపేస్తావా ఏంటి? లేకపోతే ఏం మాట్లాడుతున్నాడో చూడు. ఏం మాట్లాడాడమ్మా? ఇప్పుడేం మాట్లాడటం లేదు. వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత చాలా చెప్పాడు. ఏమని? ఈ ఇంట్లో అందరూ కష్టపడుతున్నారు, అల్లుడు గారు కూడా బయటికి వెళ్లారు, ఇతగాడేంటి కూర్చుని తింటున్నాడు అని అంటున్నారు. ప్రియ ఇంటి పని చేస్తోంది, నేనేమో వడ్డీ వ్యాపారం చేస్తున్నాను. లేచి నడవలేని ఈయన కూడా ఏదో పెన్షన్ రూపాయన ఎంతో కొంత సంపాదిస్తున్నాడు. ఇతగాడికి ఏం రోగం? కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా అని అంటున్నాడు. అలా అన్నాడా? అంతేనా? ఇలా పరా ఇంట్లో పడి తినడానికి సిగ్గు లేదా, బుద్ధి లేదా, మనిషి పుట్టుకు పుట్టలేదా అని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. ఆ మ్యాటర్ మొత్తం చెప్తే మనిషి అన్నవాడు ఎప్పుడైనా సరే ఈ ఇల్లు వదిలి వెంటనే వెళ్ళిపోతాడు. అన్నయ్య గారు, ఏం సిస్టరా ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసా? మీ మామ కూడా లేదో మాట్లాడుకుంటున్నారు కదా. మీ గురించి అంటున్నారండి. అవునా? అంటే మీరేమీ వెళ్ళలేదా? వినిపించుకోదలుచుకోలేదమ్మా. మా మావయ్య గారు మీరు ఖాళీగా ఉంటున్నారని తిడుతున్నారండి, మీరు పట్టించుకోరా? బలేదానమ్మా, పద్దానికి పట్టించుకుంటే 10 ఎకరాలు పోగొట్టుకుంటాను.
30 ఏళ్ళ నుంచి ఖాళీగా ఎందుకుంటాను. అయినా పెద్దోడు కదా, ఓ మాట అంటాడు, పట్టించుకుంటే ఎలా చెప్పు మనమా. ఇదిగో నువ్వేం ఫీల్ కాకమ్మా. ఇదేం బతుకురా బాబు. ఆ? అమ్మా ఏదో పడినట్టుంది. హూ అని బూసాను. ఆ? అవునా, తుడిచేసుకుంటాలేమ్మా. అమ్మా హ. ఎంతసేపు పని పని పని. అబ్బా! కాసేపు మాట్లాడదామంటే పనిచేద్దాం అనేవాళ్ళ తప్ప మాట్లాడేవాడు ఒక్కడు లేడు. అవును, అటువైపు తోట చూసుకోవడానికి ఎవరినో పెట్టానని చెప్పారు కదా. అని పరిచయం చేసుకుంటే కాలక్షేపంగానే ఉంటుంది. టైంపాస్ అవుద్ది. ఇదిగో బాబాయ్, అటువైపు తోట చూసుకోవడానికి ఎవరినో పెట్టానన్నారు కదా, అతను వచ్చాడా? వచ్చాడు బాబు, ఆ వెనకాల పని చేసుకుంటున్నాడు. అటువైపా? అటువైపే. సరే బాబాయ్, వెళ్ళి కలిసి వస్తా. సరే. బాబాయ్, ఇక్కడ తోట కాపలా కాయడానికి వచ్చిన ఒక మనిషి ఉండాలి కదా, ఇక్కడ మీరెవరు? అవతల పక్క తోట చూసుకునే వ్యక్తి నేనే బాబాయ్. అవునా, అతను మీ దగ్గరికే బయలుదేరాడు. నాతో మాట్లాడడానికి వచ్చాడా? సర్లే అటే వెళ్తా. సరే బాబాయ్, వస్తాను. వీడేంటి యాజ్ ఇట్ ఈస్ మన గెటప్లో ఉన్నాడు? అడుగుదామా? వద్దులే, తీగలాగితే డొంకంతా కదురుద్ది. ఎందుకు వచ్చింది? మనకెందుకు వచ్చిన గొడవలే, అసలు విషయం ఏంటో కనుక్కుందాం. రామ్, శివ, నువ్వేంట్రా ఇక్కడున్నావు? చెప్పా కదరా మామిడి తోట చూడ్డానికి వచ్చానని. అవును, నువ్వెక్కడికి వచ్చావేంటి? జీడి మామిడి తోట అన్నావు కదా. పొరపాటు పడ్డాను రా, నాది మామిడి తోటే. ఆహా. ఏమయ్యా, మొత్తానికి ఇద్దరు కలుసుకున్నారన్నమాట. కలవడం ఏంటి? ఇందాకే ఇతని గురించి నా దగ్గరికి వచ్చి అడిగావు కదా. నా గురించి అడిగావా? అంటే నువ్వు పనికొచ్చావా? అయితే నువ్వు కూడా పనిచేయడానికే వచ్చావా? మామిడి తోట, జీడి మామిడి తోట, సైడ్ సీయింగ్. నేను నీకు అన్నాను కదరా, నువ్వు నాతో అబద్ధం చెప్తావా? ఏ, నేను నీకు తమ్ముడు కదా, నువ్వు నాకు అబద్ధం చెప్పలేదా? కళ్ళు తుడుచుకోరా. దరిద్రం మన ఇద్దరిని ఒకే తోటలో కూలివాళ్ళని చేసిందన్నమాట. రేయ్, కష్టపడ్డం తప్పు కాదురా. ఇదిగో, నువ్వు ఆ డైలాగ్కి కట్టుబడి వచ్చావా? మనం ఇక్కడ కట్టుబడినా కష్టపడినా అది మన ఇద్దరి వరకే ఉండాలి. అవును, నేను తోటలో కూలి పని చేస్తున్న విషయం నువ్వు పిన్ని వాళ్ళకి చెప్పొద్దు. ఇదిగో, నువ్వు కూడా నేను ఇక్కడ వర్క్ చేస్తున్న విషయం పెదనాన్న వాళ్ళకి చెప్పొద్దే. డన్.
డన్. వదినా, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. నేనెవరితోనూ మాట్లాడక్కర్లేదు. ఆ, మాట్లాడడం అంటే అడగడం కాదు, చెప్పడం. ఏం చెప్తావ్? నాకెందుకో భయం వేస్తుంది వదినా. భయమా? దేనికి? దేనికి భయం? ఓహో, ఎటు ఎకరాలు సంపాదించడం అవ్వదు, ఇక జీవితాంతో ఇక్కడే బతకాల్సి వస్తుందేమోనా? నీకు భయం వేస్తుంది, నాకు బాధేస్తోంది. ఇంకెంతకాలం మిమ్మల్ని మేపాలా అని. బతుకుల గురించి భయం లేదు వదినా, భవిష్యత్ గురించి భయం లేదు. అది ఎలాగైనా సాధించుకోగలను. మరింక దేనికి భయం? ఏం లేదు వదినా, నేను ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోను. ఒకవేళ గొడవ జరిగినా దాన్ని అంతటితోనే వదిలేస్తాను. కానీ కొన్ని విషయాల్లో ఎందుకో అలా ఉండలేకపోతున్నాను. ఒక విషయంలో జరిగిపోయిందాన్ని పదే పదే ఆలోచిస్తున్నాను. నిద్ర కూడా పోలేకపోతున్నాను. అయితే అదేదో రోగం అయి ఉంటుంది. నాకు అలాగే అనిపిస్తుంది. అయితే వెళ్ళి డాక్టర్కి చూపించుకో, నాకు చెప్పడం దేనికి? ఖచ్చితంగా చూపించుకోవాలి వదినా. కాకపోతే ఇప్పుడు మా పరిస్థితి బాగాలేదు కదా. ఇవన్నీ చక్కబడ్డ తర్వాత చూపించుకుంటాను. అప్పటి వరకు ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఎవరిని ఏం చేస్తానో అని భయపడుతున్నాను. అసలు ఇంతకీ ఏం చెప్పాలనుకుంటుంది ఇది? నాకు పెళ్ళవక ముందు మీరే నా ప్రపంచం. అన్నయ్య, నువ్వు, చంటిగాడు. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేదాన్నే కాదు కదా. అవును, ఎదురెళ్ళి గొడవ పెట్టుకునేదానివి, కొట్టొచ్చేదానివి కదా. పెళ్ళైన తర్వాత ఎందుకో నా ప్రపంచం మారిపోయింది. మీ స్థానంలో మా అత్తయ్య, మామయ్య, మా ఆయన వచ్చేసారు. సేమ్ మీలాగే వాళ్ళని ఎవరైనా అంటే ఆగేదాన్ని కాదు. ఇల్లు మారినా నాకున్న అలవాటు మాత్రం మారలేదు వదినా. వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. వాళ్ళని అన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుంది. ఏమన్నా చెయ్యాలనిపించడం అంటే కొడతావా? ఆ టైంకి చేతికి కర్ర దొరికిందనుకో, కొట్టినా దెబ్బలు 4 రోజులకి మానిపోతాయి. కానీ కర్ర స్థానంలో కత్తి దొరికితే కష్టమైపోతుంది కదా. మనిషి ప్రాణం పోయిన తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు కదా. ప్లీజ్ వదినా, నేను డాక్టర్కి చూపించుకొని ఈ జబ్బు నయం చేసుకునేంత వరకు నేనేం చేసినా నువ్వు మనసులో పెట్టుకోకు. మనమేమైనా అంటే చంపేస్తానని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుందా ఇది? నువ్వైతేనే నన్ను కరెక్ట్గా అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. ఏమనుకోకు. అమ్మ గీత, మా వాళ్ళని ఏదన్నా అంటే చంపేస్తాను అని ఎంత తెలివిగా వార్నింగ్ ఇస్తోంది. అత్తయ్య, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, మందులేసుకున్నారా? వేసుకుంటాను. అలా అశ్రద్ధ చేస్తే ఎలాగత్తయ్య? ఉండండి, తీసుకొస్తాను. అత్తయ్య, ఇవిగోండి.
మీకేమైనా కావాలనిపిస్తే నన్ను అడగండి, ఆర్డర్ వేయండి అత్తయ్య. ఆ, నాకేం అవసరం ఉంటుందమ్మా? అవసరమని కాదు, ఏమైనా ఇబ్బంది అనిపించినా ఆ, ఈ ఇంట్లో నాకేం ఇబ్బంది ఏం లేదు. నిజంగానే ఏం లేదు. సరే అత్తయ్య. సొంత వదినకే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. నేనేమైనా ఓవర్ చేస్తే అది నిజంగానే చేసేస్తుంది. ఎందుకైనా మంచిది మనం కాస్త కంట్రోల్లో ఉండడం మంచిది. సీను మారింది కానీ మీ తాత కంటిన్యూటీ మాత్రం మారలేదమ్మా. లైఫ్లో ట్విస్టులుంటాయని తెలుసు గాని ఇన్ని ట్విస్టులుంటాయనుకోలేదమ్మా. ఎంతైనా చదువుకున్నవాడు చదువుకున్నవాడే, చదువురానివాడు చదువురానివాడే. ఎంత చదువున్నా ఏం లాభం? కూలి పని చేయాల్సొచ్చింది. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒక పని చేయడం మంచిదే కదా అత్తయ్య. నువ్వు చెప్పలేదనే. కూలి పని చేయడం అంటే పరువు తక్కువ పని కదా. ఆ రామ్ని చూడండి, చక్కగా ఏదో పెద్ద ఉద్యోగంలో జాయిన్ అయ్యాడంట. మరి శివ కష్టపడి పనిచేయడంలో తప్పే ఉందమ్మా. నీకు తెలియదు తాత. కష్టపడడం తప్పని నేను కూడా అంటలేదమ్మా. ఎంత గొప్పగా బతికినా తమ్ముడు ఇలాంటి పని చేయాల్సి వస్తుందని పిన్ని గారు బాధపడుతున్నారు కదా పిన్ని గారు. గొప్పతనం అనేది చేసే పనిని బట్టి ఉండదండి, మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది. నీతులు చెప్పమంటే మాత్రం బాగా చెప్తావమ్మా. అసలు మా రాత్రి ఇలా మారడానికి కారణమే తమరు. మీరు ఎన్నైనా చెప్పండి, కానీ శివ కూలి పని చేస్తున్నాడన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. మరి ఆయన ఏం చేస్తున్నారు అని అడిగితే? పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు అంతే, ఫిక్స్ అయిపోండి. మీరు ఫిక్స్ అయిపోండి. మ్మ్. పనిలోకి వైట్ షర్ట్, పబ్లిక్ని మేనేజ్ చేయడం కోసం తప్పదు. రేపు పని చేయడానికి ఇంకో జత స్పేర్ తెచ్చుకోవాలి. బాబాయ్, నా డ్యూటీ టైం అయిపోయింది, నేను వెళ్ళొస్తా. రేపు మనకి చాలా పని ఉంది. పొద్దుగాల వస్తాలే. రాము, ఏడిడు వెళ్ళిపోయాడా? బాబాయ్, మా వాడేడి కనపట్లేదు, వెళ్ళిపోయాడా? ఇప్పుడు అటువైపు వెళ్ళాడు బాబు. ఏమైందాడు అక్కడ కూర్చున్నాడు? కూర్చోలేదు, కూలబడ్డాడు. పాపం ఎప్పుడు పని చేయలేదు అనుకుంటా. రే రామ్, రే రామ్, ఎరా వచ్చావా? చెట్టు కింద కూర్చున్నావేంట్రా? పడుకోవడానికి పందిరి మంచం అడిగితే బాగోదేమో అని. ఏమైందిరా? హే బాబాయ్, ఫస్ట్ రోజే పులుసు కారిపోయిందిరా. తోట కాపలా అంటే అటు ఇటు తిరుగుతూ చెట్లను చూసుకుంటే సరిపోతుంది అనుకున్నా, కానీ ఇక్కడ అన్ని రకాలుగా వాడేస్తున్నారా. అందుకే మొదటి నుంచి చెప్పేది, చిన్నప్పటి నుంచి నాతో పాటు పొలాలకి తోటలకి వచ్చి పనిచేయరా అని. నా మాట విన్నావా? ఇలాంటి రోజుల్ని ఫేస్ చేయాల్సి వస్తుందని నేను ఏమన్నా కలగన్నానా? సరే పద. ఎక్కడికి? ఇంటికి రా. ఇక్కడే ఉండిపోతావా ఏంటి? ఇక్కడ ఉంటే పోతానురా. మరి పద. లేచి నడిచే ఓపిక లేదురా. నిన్ను ఎత్తుకుని తీసుకెళ్లి ఓపిక నాకు లేదురా. ఇదంతా మన ముసలిది చేసిన పనిరా. వీలునామాలో ఎవరు పెట్టిన ట్విస్టులు పెట్టింది. అమ్మా రే, కడుపు వచ్చిన ఆడదానికన్నా ఎక్కువ నొప్పులు పడుతున్నాను రా నేను. ఇదిగో ఎలాగోలా లేరా. బా రే, దేక్కుంటూ వచ్చేదా? దరిద్రంగా ఉంటది. ఇదిగో నేను సపోర్ట్ ఇస్తాను, మెల్లగలే. లేదా. అబ్బా అమ్మా, అయ్యి బాబోయ్. రేయ్, ఒక్కరోజుకి ఇలా అయిపోతే మనం పనిచేసి పోయిన ఆస్తులు సంపాదించాలి అంటే అది జన్మకి అవదురా. నాకు తెలిసి అవన్నీ సంపాదించాలంటే
వచ్చే జన్మలోనే. పద. పదరా. అబ్బా ఒరే ఇలా కాదు కానీ ముందు నువ్వు వెళ్ళిపోరా. మళ్ళీ ఏమైందిరా? ఇద్దరం కలిసి వెళ్తే ఇద్దరం ఒకే చోట పనిచేస్తున్నాం అనుకుంటారు. ఇద్దరు గుట్టు బయటపడిపోతుంది. ఏం కాదులేరా, ఇంటి దగ్గర వరకు వెళ్ళాక కావాలంటే ముందు నేను వెళ్తాను, తర్వాత నువ్వు వద్దు గాని. పద.